V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనకకు నెట్టింది ఎన్జీఓ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలో 8551 లీటర్ల మద్యం సీజ్ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు గంజాయి తాగుతున్న 5 యువకుల అరెస్ట్ 2 కేజీల గంజాయి సీజ్ 5 మొబైల్స్ స్వాధీనం నూట 12 కల్తీ వైన్స్ బాటిల్స్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో వెనకకు నెట్టిందని దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కార్యవర్గ అభినందన సభతో పాటు ఉద్యోగ సమస్యల పరిష్కార సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వంతో వారధిగా ఉంటూ ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు మారం జగదీష్ ముజీబ్ హుస్సేన్ ఘనంగా స్వాగతించారు. ఈనాటి హైదరాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు అభినందన కార్యక్రమాన్ని ఉద్యోగుల సమస్యల పెద్దలు గౌరవనీయులు సకల జనుల సమ్మెకు సారథ్యం కుల సంఘాలను ఏకం చేసి మొత్తం ఆయన ద్వారా ఆయన ముందు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పెద్దలు వారికి సహాయ సహకారం అందించిన మనందరూ సాధించిన వేదిక మీద ఉన్నటువంటి ఇక చెప్పుకుంటూ పోతే ఇంతకు ముందు మా చేయలేదంటే దాన్ని అది శక్తిని జాగ్రత్తగా మూసిపెట్టి ఎప్పుడు ఎంత వాడాలనో అంతే వాడటం ఒక ఉపాయంతో తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మన చరిత్రనే మనకు నేర్పుతుంది. ఎక్కడనో బయట పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు, ఇంకెక్కడికో పోయి క్లాసులు వినవలసిన అవసరం కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తెరిగి వ్యవహరించగలిగేటువంటి శక్తి ఇవాళ మన నాయకులకు ఉన్నది అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఖచ్చితంగా టీఎన్జీఓలు చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించి ఆందోళన జరిగి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, కొట్లాడినరు కూడా. చాలా సమస్యలు ఎదుర్కొన్నా కానీ కొట్లాడినరు, నిలబడ్డారు. హక్కుల కోసం గట్టిగా నిలబడవలసిందే. ఆ తర్వాత 56 రోజుల సమ్మె అప్పుడే కదా జరిగింది. 56 రోజుల సమ్మె జరిగితే అప్పుడే గద్దరు పోయి పట్టుకొచ్చిండ్రు, ఉద్యోగస్తులు అందరూ పోయి పట్టుకొస్తే అప్పుడు అది కాదు, మీటింగ్ కాడికి వచ్చేలోపు పాట రాయడం పూర్తయింది. ఆ పాట తయారు చేసి చాలా పెద్ద బయట వాళ్ళు ఒక పాత్ర పోషిస్తాయి. ఆ సందర్భం రఘువీర్ లాంటి వాళ్ళతో పాటు గట్టిగా కదిలి దానికి బలాన్ని ఇచ్చింది, ఉత్ప్రేరణ కల్పించింది ఆ రోజు టీఎన్జీఓ. ఇవన్నీ కూడా చరిత్రలో అరుదుగా జరిగే సందర్భాలు. ఒక యూనియన్ సమాజాన్ని మార్చే పాత్ర పోషిస్తుందని ఊహించుతామా? హాస్పిటల్ కు పోయిందంటే కార్డులు లేవు కాబట్టి అదో పెద్ద భారమే, గుదిబండలాగా మారిపోతూ ఉంటాం. సింగిల్ ఇన్కమ్ తోని ఆస్తులు అమ్ముకోవలసిన సమయమే. సింగిల్ ఇన్కమ్ తో ఇల్లు కట్టుకుంటే అయితే అయ్యే పనే కాదు. డబుల్ ఇన్కమ్ అయితే అది కూడా జిల్లాలలో ప్లాట్ కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం అనేది మనం చూడగలుగుతున్నాం. ఆ ఇల్లు చూస్తేనే చెప్పొచ్చు ఇది సింగిల్ ఇన్కమా డబుల్ ఇన్కమా అనేది అర్థమైపోతుంది. ఈ ప్రభుత్వంతో మన డిమాండ్లను సాధించుకోవటానికి ఒక వారధిగా నిలబడి మీ పరిస్థితిని అక్కడ తెలియజెప్పడానికి నేను ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మన ఉద్యోగులు కాబట్టి ఒక సఖ్యత అనేది 2 చక్రాల్లాగా, రాజకీయ నాయకత్వం ఒక చక్రం అయితే ఉద్యోగులు 2వ చక్రం. 2 నడిస్తేనే బండి ముందుకు పోతుంది, లేకపోతే పోదు. కాబట్టి సఖ్యత అనేది చాలా చాలా అవసరం. ఆ సఖ్యతను నెలకొల్పటానికి నేను నా వంతు ప్రయత్నం
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ మండలంలో ఎక్సైజ్ అధికారులు 333 కేసులు నమోదు చేసి 8,551 లీటర్లను మద్యం సీజ్ చేశారు. అవసరమైన అనుమతులు పొందిన తరువాత ఈ రోజు సీజ్ చేసిన మద్యాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్, ఏఈఎస్ శంషాబాద్ శ్రీనివాస్ రెడ్డి జోన్ను పోలీసులు అధికారులు ఎక్సైజ్ సమక్షంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. అభివృద్ధి కడ్డం రావద్దా శ్రీకాంత్ నువ్వు వెనక ప్రభుత్వం ఓ పక్క నిబంధనలు నిషేధాజ్ఞలు విధించిన అక్రమార్కులు దొంగదారిన మత్తు పదార్థాల రవాణా చేస్తూ యువతులను మత్తులో ముంచెత్తుతున్నారు. మత్తు పదార్థాలను నియంత్రించడం పోలీసులకు సవాల్గా మారింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ గ్రామంలో గంజాయి తాగుతున్న 5 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 2 కేజీల గంజాయిని సీజ్ చేసి 5 మొబైల్స్ అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమోషన్ అందరికీ అవుతాయి వీడియోలు బయట. కరెక్ట్ మరి అన్న ఇది కరెక్ట్ అంటే చేతి తింది లేదంటే వారికి
గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళ ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ లాలాగూడ విజయపూరి కాలనీకి చెందిన రిగార్డింగ్ మీల్స్ గృహిణి తన ఇంట్లో రహస్యంగా ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని 2 లీటర్ల బాటిళ్లతో నింపి విక్రయిస్తున్నది. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఇంటిపై దాడి చేసి 112 బాటిళ్లలో నింపిన 9 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ ను పట్టుకున్నారు. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిళ్లను సీజ్ చేశారు. గతంలో కూడా ఈమె కల్తీ వైన్స్ తయారు చేసి అరెస్ట్ అయిందని వారు తెలిపారు. ఎర్లీ అవర్స్లో మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తార్నాక నందు విజయపూరి కాలనీలో హౌస్ నెంబర్ 12-5-146 నుండి ఫెర్మెంటెడ్ వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా అధికారుల వారి ఆదేశానుసారం వారి అనుమతితో దాడి చేయడం జరిగింది. ఆ ఇంటి నందు ఫెర్మెంటెడ్ వైన్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నారు అనే సమాచారంతో దాడి చేస్తే అందులో 112 బాటిళ్ళు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని ఈ మూడింటిని ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ తయారు చేసే విధానం కూడా ఆమె తెలియజేసింది మాకు. తయారు చేసి వీటిని బాటిలింగ్ చేసినాక ఒక్కొక్క బాటిల్ని 350 రూపాయల చొప్పున ఆమెకు తెలిసినటువంటి వ్యక్తులకు, లేకుంటే పార్టీస్కి, మ్యారేజెస్ ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఈమె ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తుంది. గతంలో కూడా అదే ఏరియాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసినాము. అప్పుడు దగ్గర 250 లీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ సీజ్ చేసినాం. ఆ కేసు రన్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా అరెస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా ఈమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చినాం. కేసు నమోదైంది. ఈ కేసు కూడా తదుపరి విచారణ మొత్తం కోర్టులో హాజరుపరుస్తాం. ఇట్లా అక్రమంగా తయారు చేయటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రొసీజరల్ లేకుండా తయారు చేస్తే ఏమైనా జరగరాని అంశాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడైనా కూడా లభించిన సమాచారం ఇచ్చిన హైదరాబాద్ రామ్నగర్ లో ప్రేయర్ పవర్ చర్చ్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముషిరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మూటా గోపాల్ హాజరయ్యారు. పేద మధ్యతరగతి వారి కోసం ప్రేయర్ పవర్ చర్చ్ కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ మాట్లాడుతూ, మా ప్రధాన లక్ష్యం మా హాస్పిటల్ చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి ఫ్రీ క్యాంపెయిన్లు పెట్టడం ద్వారా ప్రతి పేదవాడు ఆరోగ్యవంతుడు కావచ్చని అన్నారు.
గట్టిగా చప్పట్లు కొట్టి మన మధ్యలో డాక్టర్ స్వాతి. I am Dr. Abdul Nafe. I am the Chief Operating Officer. I am the Chief Operating Officer of Care Hospital Mushirabad. We have conducted a mega health camp at Prayer Power Church in association with other doctors. So our senior consultants from Mushirabad have convened here for the camp to see the health indices of our people here. So our aim is basically to see that the neighborhood and community nearby the hospital, their health have to be taken care. And as Care legacy is known, we are known for best of the best treatment. We have comprehensive healthcare facilities at Care Hospital Mushirabad, the best of the doctors with good outcomes. And as Care by name, it's known that we care for people. So the purpose of this camp has been only to take. సో ఇక్కడ ప్రేయర్ పవర్ చర్చ్ తో టైఅప్ అయ్యి ఇక్కడ ప్రేయర్ పవర్ చర్చ్ అసోసియేషన్ తోని ఇక్కడ మేము మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే దాదాపుగా 400 మంది రిజిస్ట్రేషన్స్ అయినాయి, 400 మంది పేషెంట్స్ చూపించుకున్నారు. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ అనగా జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, ఈ సర్వీసెస్ అన్ని కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే ఇన్వెస్టిగేషన్స్, షుగరు, బీపీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బోన్ మ్యారో డెన్సిటీ. నమస్తే, నేను డాక్టర్ స్వాతి, కన్సల్టెంట్ ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్ ముషిరాబాద్లో. సో ఈ మన ప్రేయర్ పవర్ చర్చ్ రామ్నగర్ ఇక్కడ మనం ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కేర్ హాస్పిటల్ నుంచి. ఈ క్యాంప్లో మనకి చాలా మంది, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 200+ మెంబర్స్ ఇక్కడ వచ్చి మన హెల్త్ క్యాంప్ని యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ ఏరియాలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో కాబట్టి వాళ్ళు ఆ అవేర్నెస్ క్రియేట్ అయ్యి వచ్చి మన దగ్గర ఈ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు సందర్భంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో సప్తమాతృకులకు బోనం సమర్పించారు. మీరాలమ్మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో చైర్మన్ గాజుల అంజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ జోగిని నిషాక్రాంతి పోతరాజుల నృత్యాలతో బల్కంపేట శ్రీ రేణుకయల్లమ్మ దేవాలయాన్ని బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యంతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాదాయాల కమిటీ సభ్యులు, వివిధ దేవాదాయాల నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనకకు నెట్టింది. ఎన్జీఓ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలో 8,551 లీటర్ల మద్యం సీజ్ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. గంజాయి తాగుతున్న 5 యువకుల అరెస్ట్. 2 కేజీల గంజాయి సీజ్, 5 మొబైల్స్ స్వాధీనం. నూట 12 కల్తీ వైన్స్ బాటిల్స్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.